నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు దేశ న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం షురు అమల్లోకి వచ్చిన 3 కొత్త చట్టాలు బాధితులకు న్యాయం అందించడమే లక్ష్యమన్న కేంద్రం ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పెనుమాకలో ప్రారంభించిన చంద్రబాబు ఇంటి వద్దే లబ్ధిదారులకు సాయం పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు తొలి రోజు 6 గంటల పాటు క్షేత్రస్థాయి పర్యటన నేడు డయాఫ్రమ్ వాల్ సందర్శన తెలంగాణ మండల జిల్లా పరిషత్తుల్లో ప్రత్యేకాధికారుల పాలన 1-2 రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు కులగణన కోసం ఎన్నికలు వాయిదా డిప్యూటీ తహసీల్దార్లకు ధరణి లాగిన్ రేవంత్ సర్కారు నిర్ణయం పైలట్ ప్రాజెక్టు తర్వాతే రాష్ట్రమంతా అమలు మహారాష్ట్రలో విషాదంగా మారిన విహారయాత్ర డ్యాం బ్యాక్ వాటర్ లో కొట్టుకుపోయిన ఓ కుటుంబం 5గురు దుర్మరణం అధ్యక్ష ఎన్నికల రేసులో కొనసాగనున్న బైడెన్ అభ్యర్థి మార్పు ప్రచారాన్ని తోసిపుచ్చిన డెమోక్రాట్లు రెండో డిబేట్ పై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు సూచన దేశ న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ చట్టాలు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో కొత్త నేర న్యాయ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఇవాటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా భారతీయ న్యాయ సంహితలో వాటిని 358 సెక్షన్లకు కుదించారు. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. జీరో ఎఫ్ఐఆర్, పోలీసు ఫిర్యాదులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్లు జారీ చేయడం, హేయమైన నేరాల్లో నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయడం వంటివి నూతన చట్టాల్లో పొందుపరిచారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు శిక్షించడమే లక్ష్యంగా తయారు చేస్తే, కొత్త చట్టాలు న్యాయం అందించడమే లక్ష్యంగా రూపొందించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. కొత్త నేర చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులో విచారణ పూర్తయిన 45 రోజుల్లో తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోనే అభియోగాలు నమోదు చేయాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని వారి గార్డియన్ లేదా బంధువుల సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాల్సి ఉంటుంది. వైద్య పరీక్షల నివేదికలు వారం రోజుల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలను కొత్త చట్టంలో నిర్వహించారు. రాజద్రోహం పదాన్ని తొలగించి దేశద్రోహాన్ని చేర్చారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త అధ్యాయాన్ని జతపర్చారు. చిన్నారులను అమ్మడం లేదా కొనడం కూడా తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు. మైనర్లపై జరిగే సామూహిక అత్యాచారాలకు మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా భారతీయ న్యాయ సంహితలో వాటిని 358 సెక్షన్లకు కుదించారు. వివాహం చేసుకుంటానని తప్పుడు వాగ్దానాలు ఇవ్వడం, మైనర్లపై సామూహిక అత్యాచారం, మూకదాడి, గొలుసు దొంగతనాలకు సంబంధించి ప్రస్తుత ఐపీసీలో ప్రత్యేక నిబంధనలు లేవు. వాటిని కొత్త చట్టంలో చేర్చారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త చట్టాల్లో ప్రాధాన్యమిచ్చారు. ఈ నేరాల దర్యాప్తు 2 నెలల్లో పూర్తి కావాలి. అంతేకాదు బాధిత మహిళలు, చిన్నారులకు అన్ని ఆస్పత్రుల్లో ఉచిత ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులతో పాటు 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు పోలీస్ స్టేషన్కు వెళ్లడం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీకి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఓ లబ్ధిదారు ఇంటికి వెళ్లి పెంచిన పింఛన్ బకాయి మొత్తం కలిపి
7,000 రూపాయలు అందించారు. లబ్ధిదారు కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడిన చంద్రబాబు వారిచ్చిన తేనీరు సేవించారు. ఆ తర్వాత పెనుమాక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులు స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా ఈ ఒక్కరోజు 65,18,496 మంది లబ్ధిదారులకు 4,408 కోట్ల రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై నెలకు 819 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్. మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు, ఎక్కడ పోయినా పరదాలు, ఎక్కడన్నా ఒక మురికి కాలువ ఉంటే మురికి కాలువ కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా. దాస్తే దాగుతుందా, మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే కానీ సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడమో లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రాజకీయాలు మళ్ళీ మాట్లాడతాను. ఈరోజు వచ్చిన పని గురించి ఒకసారి మీ అందరితోనే మాట్లాడతాను. ఈరోజు మీరందరూ చూస్తే ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక అయితే, ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సవాళ్లు, సాంకేతిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అంతర్జాతీయ నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, గ్యాప్ 1, డయాఫ్రమ్ వాల్ నిర్మాణాలను పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలు చేసింది. నేడు డయాఫ్రమ్ వాల్ నిపుణుల బృందం పరిశీలించనుంది. పోలవరం ప్రాజెక్టులో సాంకేతిక సవాళ్ల పరిష్కారం కోసం అమెరికా, కెనడా నుంచి వచ్చిన 4 అంతర్జాతీయ జలవనరుల నిపుణులు ఆదివారం రోజున ప్రాజెక్టును పరిశీలించారు. రిచర్డ్ డోనెల్లీ, గియాస్ ఫ్రాంకో డీసిస్కో, సీస్, డేవిడ్ బీపాల్ బృందం ఉదయం 10 గంటలకు పోలవరం ప్రాజెక్టు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపు రాష్ట్ర జలవనరుల సలహాదారు వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు ఇన్ఛార్జి సీఈ, ప్రస్తుత ఎస్ఈ కె నరసింహమూర్తితో భేటీ అయ్యి పనుల వివరాలు తెలుసుకున్నారు. అక్కడ్నుంచి స్పిల్వేకు చేరుకొని ప్రాజెక్టు మ్యాప్ పరిశీలించారు. అనంతరం ఎగువ కాఫర్ డ్యాం పైకి చేరుకున్న వారికి గతంలో జరిగిన పనులు, ప్రస్తుత పరిస్థితి, నిర్మాణ సమయంలో తీసిన ఫోటోలతో పాటు సాంకేతిక వివరాలను సిడబ్ల్యూసి డిప్యూటీ డైరెక్టర్ అశ్విని కుమార్ వర్మ వివరించారు. ఎగువ కాఫర్ డ్యాంపై 3 చోట్ల జరుగుతున్న జియో టెక్నికల్ కోర్ ఇన్వెస్టిగేషన్ పనులు, అక్కడ తీసిన మట్టి నమూనాలను నిపుణుల బృందం పరిశీలించింది. తిరిగి దిగువ కాఫర్ డ్యాం సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఫోటోలు, సాంకేతిక వివరాలను పరిశీలించారు. భోజన విరామం అనంతరం గ్యాప్ 1 నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. అంతర్జాతీయ నిపుణులు ఇవాళ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పరిశీలిస్తారు. డయాఫ్రమ్ వాల్ ఎక్కడెక్కడ దెబ్బతింది, ప్రస్తుత స్థితి ఏంటి అన్న దానిపై అధ్యయనం చేయడంతో పాటు సంబంధిత సంస్థల ప్రతినిధులతో సమీక్షించే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు వద్దకు రావడానికి ముందే అంతర్జాతీయ నిపుణులు శనివారం రోజున ఢిల్లీలో కేంద్ర జలసంఘంలోని కొందరు ముఖ్యులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు ఇన్ఛార్జి సిఈ నరసింహమూర్తి నిపుణులకు ప్రెజెంటేషన్ సమర్పించారు. అన్ని అంశాలపైన కొంత కసరత్తు చేసి ఆదివారం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. తొలి రోజు ప్రధానంగా స్పిల్వే, ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాం పరిశీలించారు. స్థానిక ఇంజనీరింగ్ అధికారులు కూడా వారి నుంచి సలహాలు కోరారు. గ్యాప్ 1 ప్రధాన డ్యాం పనులపైన నిపుణులతో చర్చించారు. ఏపీ రాజధానిలో కీలకమైన సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడంపై జిల్లా సిఆర్డీఏ అధికారులు దృష్టి సారించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తుళ్లూరు మండలం రాయపూడి వద్ద సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. రాయపూడి నుంచి దొండపాడు వెళ్లే మార్గంలో చర్చ ఉండటంతో రోడ్డు పనులు అక్కడితో నిలిపివేశారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టగానే సీడాక్సిస్ రోడ్డును శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది ప్రతి ఎకరానికి సాగునీరు అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆదివారం సాయంత్రం నరసన్నపేటలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. వంశధార కాల్వలు అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. చివరి భూములకు సాగునీరు అందేలా కృషి చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. నేను మొన్న నా డిపార్ట్మెంట్లన్నీ రివ్యూ చేశాను. నా ఒక్క డిపార్ట్మెంట్ లోనే 37,000 కోట్లు అప్పులున్నాను. ఇక్కడ ఒక పైసాలే. ఏం చేద్దామని అనుకుంటే కలెక్టర్ గారు ఒక 50 లక్షల రూపాయలు మినరల్ డెవలప్మెంట్ గ్రాంట్స్ నుంచి మంజూరు చేశారు. మళ్ళీ ఆయన గ్రాంట్స్ ఇప్పిస్తారని చెప్పారు. ఇంతలోగా ఇరిగేషన్ మంత్రికి చెప్తే ఆయన ఒక 45 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. తెలంగాణలో మండల, జిల్లా పరిషత్తుల్లో ప్రత్యేక అధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. ఎంపీపీలు, జెడ్పీ చైర్పర్సన్ల పదవీకాలం ఈ నెల 3, 4 తేదీల్లో ముగియనుంది. జెడ్పీలకు జిల్లా కలెక్టర్లను, మండల పరిషత్లకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం 1-2 రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. బీసీ రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్నందున ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసిన ప్రభుత్వం తాజాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జెడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ ఎన్నికలను వాయిదా వేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ఆమోదం తర్వాత ఉత్తర్వులు జారీ అవుతాయి. మండల పరిషత్లకు ఈ నెల 4వ తేదీ నుంచి జిల్లా స్థాయి అధికారులు, 5వ తేదీన 28 జిల్లా పరిషత్లకు, ఆగస్టు 7న ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీలకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆగస్టుతో బీసీ కమిషన్ పాలక మండలి గడువు ముగిశాక కొత్త పాలక మండలి నియామకం చేపట్టి కులగణన నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ వరకు ఆ ప్రక్రియ కొనసాగే వీలుంది. మరోవైపు ఈ నెలలో మండల, జిల్లా పరిషత్తుల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలవుతుండగా డిసెంబర్ వరకు గడువు ఉంటుంది. అప్పటికి ఎన్నికలు జరిగితే 2025 నుంచి కొత్త పాలక వర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ సమగ్ర అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. భారాస దశాబ్ద పాలనలో అప్పులతో ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కిస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో మహిళలను మహారాణులను చేయటమే లక్ష్యంగా గ్రామాల్లో మీ సేవా కేంద్రాల నిర్వహణ మహిళలకు అప్పగించనున్నట్లు చెప్పారు. మరోవైపు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదంపై జెన్కో డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బిహెచ్ఈల బృందం పరిశీలన తర్వాత నష్టానికి సంబంధించిన ఓ అంచనానికి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై నివేదిక సమర్పించాలని, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ స్వయంగా నిరుద్యోగ యువతను కలిసి మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ మేరకు ప్రధాన పత్రికల్లో ఉద్యోగ నోటిఫికేషన్ల తేదీలు సహా జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రకటనలు ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే 7 నెలలైనా ప్రభుత్వం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన 10 నోటిఫికేషన్ల తేదీల గడువు ముగిసిపోయిందని కేటీఆర్ చెప్పారు. 7 నెలల్లో ఒక్క ఉద్యోగ ప్రకటన ఇవ్వని ప్రభుత్వం 5 నెలల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ తరపున ఎన్నికైన నేతలు కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ ఉద్యోగాల భర్తీపై స్పందించినందునే రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను తహసీల్దార్లకు అప్పగించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరికొన్ని సంస్కరణలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లు, భూ సమస్యల పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లు, సంయుక్త సబ్ రిజిస్ట్రార్లు నిర్వహిస్తున్నారు. అయితే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ల సేవలతోనే వారి సమయం గడిచిపోతోంది. భూ సమస్యలు, ఇతర ప్రోటోకాల్ సేవల పరిశీలన పనులు భారంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే మండల స్థాయిలో పనిని విభజించి సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ధరణి రిజిస్ట్రేషన్లను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించి కార్యాలయ నిర్వహణ, సమస్యల పరిష్కారం, ఇతర అధికారిక విధులు, కార్యాలయ పర్యవేక్షణ తహసీల్దార్లకు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది అమలైతే తహసీల్దార్లకు మాత్రమే ఉన్న ధరణి లాగిన్ను డిప్యూటీ తహసీల్దార్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంతకుముందు కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ శాఖ వర్గాలు అంటున్నాయి. సింగరేణి సీఎండీ బలరాం ట్రీ మ్యాన్ ఆఫ్
తెలంగాణ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేసింది. దేశంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగ కంపెనీలు, అందులోని ప్రభావశీల వ్యక్తులకు గ్రీన్ మ్యాపుల్ సంస్థ ప్రతి ఏటా అవార్డులు అందజేస్తుంది. స్వయంగా 18,000కు పైగా మొక్కలు నాటడంతో పాటు 6 జిల్లాల్లో 35 చిన్న అడవులను సృష్టించినందుకు సింగరేణి సీఎండీ బలరాంను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి అడుగు పచ్చదనం అనే నినాదంతో సింగరేణిలో మొక్కలు నాటే యజ్ఞం కొనసాగిస్తున్నట్లు సీఎండీ బలరాం తెలిపారు. ఈ ఏడాది వన మహోత్సవంలో మరో 2,000 మొక్కలు నాటాలని వ్యక్తిగతంగా లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. ఈ మేరకు విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఫిబ్రవరిలో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జీవో విడుదల చేసింది. ఫిబ్రవరిలో 6,100 పోస్టుల భర్తీకి అప్పటి వైకాపా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇటీవల 16,347 పోస్టుల భర్తీకి డిఎస్సి విడుదల చేసిన తెలుగుదేశం ప్రభుత్వం పాత డిఎస్సి రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల కోసమే అప్పట్లో వైకాపా ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినట్లు విమర్శలున్నాయి. అమరావతి నుంచి తిరుమల వరకు కృతజ్ఞత పాదయాత్ర చేపట్టిన రాజధాని రైతులు, మహిళలకు ఒంగోలులో తెలుగుదేశం నాయకులు, స్థానికులు సంఘీభావం తెలిపారు. అరాచక పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల 5 ఏళ్ల ధర్మ పోరాటం గెలిచిందన్నారు. రాజధాని నిలిచిందంటూ నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై రాజధాని రైతులు, మహిళలు పాదయాత్ర చేపట్టారు. 1631 రోజు నుంచి మేము పడిన శ్రమ కానీ, నీ కష్టాలు కానీ అన్ని కూడా వీళ్ళకి ఆదరణ చూసాకే ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందాలి, పిల్లలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఆ ప్రాంతంలోకి మేము రావాలి అని చెప్పేసి వీళ్ళు సగర్వంగా చెప్తా ఉంటే ఒక మంచి పని కోసం మేము ఇన్నాళ్ళు కష్టపడ్డామని చెప్పేసి ఎంతో ఆనందంగా ఉంది. ఆ రోజున మేము రావటానికి కానీ, మమ్మల్ని కలవటానికి వచ్చే వాళ్ళకి కానీ చాలా రకమైన ఆంక్షలు పెట్టారు. హౌస్ అరెస్టులు చేస్తూ మమ్మల్ని ఒక తీవ్రవాదులుగా చూపిస్తూ పోలీస్ పహారాలో ఈ రోజు చాలా స్వేచ్ఛగా, ఆ రోజున రాలేకపోయిన వాళ్ళు కూడా ఈ రోజు మళ్ళీ మిమ్మల్ని చూడటానికి మీరు ఇట్లా రావటం కూడా మాకు సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న 9 నెలల చిన్నారి హితేషికి ఏపీ ప్రభుత్వంతో పాటు పార్టీ తరపున సాయం అందిస్తామని తెలుగుదేశం ఏపీ శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. రాజమండ్రికి చెందిన దంపతులు ప్రీతం, గాయత్రి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో శ్రీనివాసరావును కలిశారు. తమ కుమార్తె హితేషికి వచ్చిన ప్రాణాంతక వ్యాధి గురించి వివరించారు. వ్యాధి నయం కావటానికి 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ అవసరమని చెప్పారు. అందుకోసం క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా చిన్నారి ప్రాణం కాపాడేందుకు దాతలు కూడా స్పందించాలని పల్లా శ్రీనివాసరావు కోరారు. 9 నెలలు అయినప్పటికీ కూడా పాప కదలలేనటువంటి స్థితిలో తనుంది కనుక దానికి జోల్జెన్స్మా అనే ఒక ఇంజెక్షన్ సుమారు 16 కోట్లు ఖరీదు చేసేటువంటి ఇంజెక్షన్ వేస్తే ఆ జీన్ థెరపీలో భాగంగా తను కోలుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ తరపున అధ్యక్షుడిగా నేను ప్రజలకు అపీల్ చేస్తున్నాను. వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత డబ్బులు కలెక్ట్ చేయడానికి వారు ఒక ప్రయత్నం చేస్తున్నారు. కనుక దాతలు ముఖ్యంగా ఎన్జిఓస్ కావచ్చు, లేకపోతే ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీస్ కానీ వచ్చి వారికి ధన సహాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. అయితే దీనికి ఇంపాక్ట్ గురు అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ఉంది. దీంట్లో హాస్పిటల్తో లింక్ అయ్యి ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ కోసం వినియోగించేటువంటి ఈ ఇంపాక్ట్ గురు అనే సంస్థ ద్వారా వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. దాంట్లో డబ్బులు కానీ మీరు డిపాజిట్ చేయగలిగితే నేరుగా హాస్పిటల్కి ఆ డబ్బులు అందుతాయి. వారికి పాపకి ఆపరేషన్ చేయడానికి ఆస్కారం ఉందని చెప్పేసి మరి మీ ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. చిలకలూరిపేట కోటప్పకొండ మార్గంలోని పురుషోత్తమపట్నం శివారులో మాజీ మంత్రి విడుదల రజని మామ లక్ష్మీనారాయణ తమ స్థలాలను ఆక్రమించారని యార్డు మాజీ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు సహా కొందరు బాధితులు ఆరోపించారు. రోడ్డు పక్కన గ్రౌండ్ పేరుతో స్థలాలు తీసుకున్నారని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. రౌడీలతో బెదిరించి సంతకాలు చేయించుకున్నారని వాపోయారు. తమ పూర్వీకుల సమాధులు అక్కడే ఉన్నాయని వీడియోలో చూపించారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య మార్గమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి మేము ఎమ్మెల్యేని ఈ తాడు చేస్తాం, నేను చంపుతాం, ఈ శ్మశానం రాయిపోతే మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి, ఫస్ట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం ఈ ఊళ్ళో అని చెప్పని మమ్మల్ని బెదిరించి
ఈ శ్మశానాన్ని రాల్చుకున్న ఘనత ఎడద లక్షణ ఆయనది. మాకు తగిన న్యాయం చేయకపోతే మేము ఈ శ్మశానంలోనే మా అన్నదమ్ములు, మా అందరం కూడా, మా పిల్లలు, మేమంతా కూడా కిరసాలు పోసుకొని, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం. ఆ సమాధుల్లో నా పిల్లలు చనిపోతే మా దారి అక్కడ చోటు ఉందండి. దాంట్లో కొట్టు పెట్టుకుంటే నా కొట్టు తీసి మసీదు కడబడేశారు. నీకు చోటు లేదని చెప్పి మమ్మల్ని వెళ్ళగొట్టేశారు, కేసులు పెట్టారు. నా ఇద్దరు మగ పిల్లలు భయంకరంగా కొట్టించారు పోలీసు ఇచ్చాక. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున బరిలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ను మార్చనున్నారనే ప్రచారాన్ని అధికార పార్టీ తోసిపుచ్చింది. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి బైడెనే అని తేల్చి చెప్పింది. తొలి డిబేట్లో ట్రంప్పై పైచేయి సాధించినట్లు ప్రచారం కావడంతో బైడెన్ స్థానంలో సమర్థుడైన యువనేతను బరిలో దించనున్నట్లు రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ పేర్కొన్న నేపథ్యంలో డెమోక్రాటిక్ పార్టీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ను బైడెన్ మాత్రమే సమర్థంగా ఎదుర్కోగలరని స్పష్టం చేసింది. ఒక బిగ్ డిబేట్లో విఫలమైనంత మాత్రాన బైడెన్ను మార్చలేమని పేర్కొంది. వయోభారం కారణంగానే డిబేట్లో బైడెన్ సమర్థంగా పాల్గొనలేదన్న వార్తలతో అధికార పార్టీకి చెందిన నేతలు ఆందోళన చెందుతున్నట్లు ప్రచారం జరిగింది. నైజీరియాలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 18 మంది చనిపోయారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తొలుత ఓ వివాహ వేడుకలో బాంబు పేలుడు జరగగా అనంతరం ఓ ఆసుపత్రిలో, ఆ తర్వాత ఓ అంత్యక్రియలు జరుగుతున్న చోట పేలుళ్లు సంభవించాయి. మహిళా ఆత్మాహుతి బాంబర్లు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ ఈ దాడులకు బాధ్యత తీసుకోలేదు. బోకో హరాం ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ 2009లో బోర్నో రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభించింది. అప్పటి నుంచి దాడులు సర్వసాధారణమయ్యాయి. గోజాలో 2014లో 276 మంది పాఠశాల బాలికలు అపహరణకు గురయ్యారు. ఉత్తర కొరియా మరోసారి బ్యాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా తెలిపింది. ఉదయం ఉత్తర కొరియా ఈశాన్య సముద్ర జలాల వైపు క్షిపణి పరీక్షలు జరిపినట్లు పేర్కొంది. అయితే ఏ ప్రాంతం నుంచి జరిగింది, ఎంత దూరం క్షిపణి ప్రయాణించిందన్న వివరాలను వెల్లడించలేదు. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ తమ కొత్త మల్టీ డొమైన్ త్రైపాక్షిక డ్రిల్స్ ను ముగించిన 2 రోజుల తర్వాత ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష చేపట్టింది. అమెరికా దాని మిత్ర దేశాల విన్యాసాలు తమను రెచ్చగొట్టేందుకు చేసిన చర్యగా ఆరోపించిన ప్యాంగాంగ్ బుధవారం మల్టీ వార్ హెడ్ క్షిపణి పరీక్ష జరిపింది. అమెరికా, దక్షిణ కొరియాల క్షిపణి రక్షణ వ్యవస్థలను ఎదుర్కొనేందుకు ఈ ఆయుధాన్ని పరీక్షించినట్లు ఉత్తర కొరియా తెలిపింది. మహారాష్ట్రలోని లోనావాలాలో డ్యాం సమీపంలోని జలపాతం సందర్శనకు వచ్చిన ఓ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. జలపాతం ప్రవాహం ఉధృతిలో కొట్టుకుపోయి 5గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక మహిళ, 3 బాలికలు, ఓ బాలుడు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు మహిళ, 2 బాలికల మృతదేహాలను బయటకు తీశాయి. మిగతా 2 కోసం గాలిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొందరు పర్యాటకులు బాధితులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. అందరూ చూస్తుండగానే 5గురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు సహకరించిన 3 కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇటీవల సిఐఎస్ఎఫ్ అధికారులు సీజ్ చేసిన కరెన్సీని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కస్టమ్స్ విభాగం విచారణ నిమిత్తం సీబీఐ సహాయం కోరింది. రంగంలో దిగిన సీబీఐ హైదరాబాద్లోని కస్టమ్స్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ వై శ్రీనివాస్, చక్రపాణి, ఇన్స్పెక్టర్ పంకజ్ గౌతమ్ అవినీతికి పాల్పడినట్లు తేల్చింది. 3 కస్టమ్స్ అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపిన సీబీఐ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. గుజరాత్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా గాంధీనగర్లోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అహ్మదాబాద్లోని అల్కాపురి సొసైటీలో మోకాలు లోతులో నీరు నిలిచింది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అహ్మదాబాద్ నగరంలోని షేలా ప్రాంతంలోని ప్రధాన రోడ్డుపై పెద్ద గండి పడింది. వెంటనే అప్రమత్తమైన నగరపాలక సిబ్బంది ఆ ప్రాంతం మీదుగా రాకపోకలు నిలిపివేశారు. వాహనాల రాకపోకలను దారి మళ్లించి మరమ్మతులు చేపట్టారు. గాంధీనగర్ పాతిక్ ఆశ్రమం సమీపంలోని అండర్ పాస్ ను వర్షపు నీరు ముంచెత్తింది. వాటర్ బౌజర్ సహాయంతో వాన నీటిని తొలగించారు.
ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో విషాదం జరిగింది. కృష్ణవిహార్ కాలనీలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు కూలడంతో 2 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. 11 మంది గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 2.5 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంకు కూలింది. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది శిథిలాలను తొలగించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంతమంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 2021లో గంగాజల్ తాగునీటి ప్రాజెక్టు కింద నిర్మించిన ఈ ట్యాంక్ 3 ఏళ్లకే కూలిందని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. ముఖ్యాంశాలు మరోసారి. దేశ న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం షురు. అమల్లోకి వచ్చిన 3 కొత్త చట్టాలు. బాధితులకు న్యాయం అందించడమే లక్ష్యమన్న కేంద్రం. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. పెనుమాకలో ప్రారంభించిన చంద్రబాబు ఇంటి వద్దే లబ్ధిదారులకు సాయం. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు. తొలి రోజు 6 గంటల పాటు క్షేత్రస్థాయి పర్యటన. నేడు డయాఫ్రమ్ వాల్ సందర్శన. తెలంగాణ మండల జిల్లా పరిషత్తుల్లో ప్రత్యేకాధికారుల పాలన. 1-2 రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు. కుల గణన కోసం ఎన్నికలు వాయిదా. డిప్యూటీ తహసీల్దార్లకు ధరణి లాగిన్. రేవంత్ సర్కారు నిర్ణయం. పైలట్ ప్రాజెక్టు తర్వాతే రాష్ట్రమంతా అమలు. మహారాష్ట్రలో విషాదంగా మారిన విహారయాత్ర. డ్యాం బ్యాక్ వాటర్లోకి కొట్టుకుపోయిన ఓ కుటుంబం, 5గురు దుర్మరణం. అధ్యక్ష ఎన్నికల రేసులో కొనసాగనున్న బైడెన్. అభ్యర్థి మార్పు ప్రచారాన్ని తోసిపుచ్చిన డెమోక్రాట్లు. రెండో డిబేట్పై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు సూచన.